హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మటన్ కర్రీ ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా, స్పైసీగా చాలా బాగుంటుంది. కావాల్సినవి ఏ విధంగా చేయాలో చూద్దాము. కేజీ మటన్తో చేస్తున్నానండి. మటన్ శుభ్రంగా కడిగి రెడీగా పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. మటన్ కర్రీ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక అందులో బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి. చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, యాలకులు, స్టార్ పువ్వు ఇవన్నీ వేసుకోవాలి. నేను ఏమేమి వేస్తున్నానో చూడండి. నేనేమన్నా చెప్పడం మిస్ అవుతుందేమో. ఇవన్నీ ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయ్యాక ఉల్లిపాయ వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి రెడీగా ఉంచుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ వేసి అవి కూడా మంచిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. అప్పటికప్పుడు రెడీ చేసింది అయితేనే బాగుంటుందండి. టేస్ట్ మంచిగా వస్తుంది కూర. ఇది కూడా ఫ్రై చేయాలి. ఇప్పుడు కొంచెం పుదీనా వేసి ఫ్రై చేయాలి. కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకోవాలి. కస్తూరి మేతి, పుదీనా ఫ్లేవరు చక్కగా మటన్కి పట్టి టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇప్పుడే వేసి ఫ్రై చేసాం కదా, ఇప్పుడు మటన్ వేసుకోవాలి. మటన్ అంతా కలిసేటట్లు కలపాలి ఆ మసాలా. బాగా కలిపి మూత పెట్టుకోవాలి. పక్కన పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు మసాలాకి రెడీ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం, జీడిపప్పు ఇవన్నీ వేసి ఫ్రై చేయాలి. నేను చెప్పాను కదండి నేను ఏమేమి వేస్తున్నానో చూడండి. ఇవన్నీ వేసి ఫ్రై చేయాలి. మిరియాలు కూడా ఒక అర స్పూన్ వేసుకోవాలి. మిరియాలు లేవండి, నేను మిరియాల పొడి వేస్తున్నాను. మిరియాలు ఉంటే ఇప్పుడే వేసుకోవచ్చు. మిరియాల పొడి కదా, ఇవి కొంచెం ఫ్రై అయ్యాక వేసుకోవాలి. పొడి కదా మాడిపోతుంది. కొంచెం ఇది కూడా ఫ్రై అయ్యాక లాస్ట్లో గసగసాలు ఒక స్పూన్ వేసుకోవాలి. మాడకుండా ఫ్రై చేయాలండి, మాడితే టేస్టే మారిపోతుంది. ఇప్పుడు గసగసాలు ఒక స్పూన్ వేసి కొంచెం తొందరగా వేగుతాయండి. ఇప్పుడు ఫ్రై అయ్యాయి కదా, ఇవి వేడి తగ్గే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ చూద్దాం. చూడండి, వాటర్ వచ్చాయి. ఈ వాటర్ అంతా ఇన్నికి ఆయిల్ కనిపించే వరకు ఉడికించాలి. కలిపి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఉడికించాలి. చూడండి, వాటర్ అంతా ఇనికాయి కదా, ఆయిల్ కనిపిస్తుంది కదా. కలిపి మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేయాలండి ఆయిల్లోనే. మటన్ కర్రీ బాగుంటుంది. ఇప్పుడు ఇవి వేడి తగ్గాయి కదా, మిక్సీ పట్టుకోవాలి. పొడిలాగా మిక్సీ పట్టాం కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసి పట్టుకుంటే మెత్తగా పేస్ట్ లాగా పట్టి రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కగా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసాం కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా కలపాలి.
కలిపి కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి కలిపి ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. కారం మీరు ఎంత ఘాటుగా తింటే అంత వేయండి. కొంచెం మసాలా అవన్నీ ఘాటుగానే అనిపిస్తాయి కదండి, చూసి వేసుకోండి. ఇప్పుడు పేస్ట్ పెట్టాం కదా, అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదండి, లో ఫ్లేమ్ మీద చేశాక ఇదంతా లాస్ట్లో వాటర్ పోసినప్పుడు కొంచెం గ్యాస్ పెంచాలి. మాడిపోతుంది. ఇప్పుడే ఎక్కువ పెట్టామనుకోండి, కారం వేసి పేస్ట్ పోసేటప్పుడు మాడిపోతుంది. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి, ముక్కమునుగా వాటర్ పోయాలి. మటన్ కదండి, మంచిగా ఉడకాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. బాగా కలిపి కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టుకోవాలి. చూడండి, వాటర్ అంతా ఇనికాయి కదా. గ్రేవీ కావాలనుకుంటే కొంచెం ఉంచుకోండి గ్యాస్ మీద. గ్రేవీ అవసరం లేదనుకుంటే ఇంకొద్దిసేపు ఉడికించండి. చూడండి, మటన్ కర్రీ రెడీ అయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. కొంచెం పుదీనా వేస్తే మటన్ కర్రీ రెడీ అయింది.